అందరికీ విస్తొచ్చేసింది. ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చేసింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల పెళ్లి ఇయాలనేనటుల్లో. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ సిటీలో ఉన్న ఒక లగ్జరీ హోటల్లో పెళ్లి. అయితే పెళ్ళంటే ఒక్కసారే కాదట. ఇప్పుడు పొద్దుగాల మన పద్ధతుల పెళ్ళైతే పొద్దుకంగా కొడవ స్టైల్లా అంటే రష్మికోళ్ళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారట. ఇంకేందిగా ఇద్దరు ఫ్యాన్స్ అంతా జాయింట్గా పండగ చేసుకుంటున్నారు కావచ్చు. సరే అదట్లా పెడితే ఇవాళ స్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దామా. ఒడిషా గనుల శాఖ అధికారి ఇంటి మీద విజిలెన్స్ దాడులు. పట్టుబడ్డ నోట్ల గుట్టలు చూసి షాక్ అయ్యారు అధికారులు. నిన్న హైకోర్టుకు బాంబు బెదిరింపు. నాన్న పులి కథ లెక్కనే చేసేటట్టున్నారు. ఇంటర్ పరీక్ష నాడే కాలం చేసిందట కన్న తల్లి. 2 పరీక్షలు ఒక్కనాడే వచ్చినాయి గీ బుజ్జికి. కల్తీ చేస్తున్నారట ఖర్జూర పండ్లను. అగ్వమాల్ను ప్యాకింగ్ మార్చి అంటగడుతున్నారు. మొదలే గీ వార్తతోనే సురియేద్దాం. ఇగో ఆడంగా మార్నింగ్ వాక్ చేసుకుంటూ వస్తున్నా గీయన ఎవరో గుర్తుపట్టిరా? ఎవరన్నా లేదు కదా, అయితే ఒక్కపారి క్లోజ్ అప్లో చూడురిగా. కొంతమందికి స్ట్రైక్ అయినట్టుంది. సారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సార్ అన్న సంగతి. నిమ్మల సారే, అస్సలు గుర్తుపట్టలేదులే. మళ్ళా నైట్ నిద్రపోయినప్పుడు తప్పితే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిన కాడికెళ్ళి మళ్ళీ ఇంట్లోకి పోయేదాకా పసుపచ్చ అంగీలు తప్పితే వేరే ఏ రంగు పూసోటేయంగా ఎన్నడూ చూసుంటారు ఎవ్వరు. అందుకే మంత్రి సార్ ఇట్లా స్వయంగా మార్నింగ్ వాక్ చేసుకుంటా పోతుంటే రోడ్డు మీద ఒక్కలన్నా గుర్తుపడితే ఒట్టు. మామూలుగా వేరే ఏ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడైనా చుట్టుముట్టు సెక్యూరిటీ వాళ్ళు కంపల్సరీ ఉంటారు. కానీ సార్ మాత్రం నా ఇంట ఇవ్వాలి రావద్దని సీరియస్గా ఆర్డర్ వేసి సోలోగా మార్నింగ్ వాక్ చేసిండట. నిన్న సీఎం బాబు సార్ది ప్రకాశం జిల్లా టూర్ ఉండే కదా, అందుకే మంత్రి సార్ ఒక రోజు ముందే ఆడికి చేరుకొని ఏర్పాట్లు చూసి తెల్లారంగానే తెల్ల టీషర్టు నల్ల పాయింట్ వేసుకొని నడక మొదలుపెట్టి నాన్ స్టాప్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినముక్కల అనే ఊరి దాకా నడిచిండు. అయినా రోడెంట ఒక్కలన్న సారు ఒక మంత్రి గారు అన్న సంగతి గుర్తే పట్టలే. అట్లుంటది మరి నిమ్మల్ సార్ సింప్లిసిటీ అంటే అని అనుకున్నారట. ఈ ముచ్చట తర్వాత గుర్తుపట్టిన పబ్లిక్ అంతా. ఎంత షెట్టుకు అంత గాలన్నట్టు ఒక్కో సర్కారు శాఖల కొలువు చేసే ఒక్కో ఉద్యోగి వాళ్ళ లెవెల్ను బట్టి లంచాలు గుంజే రేంజ్ను మెయింటైన్ చేస్తుంటారు అన్న సంగతి ఎరుకున్నదేనాయ్. గట్నే ఒడిషా రాష్ట్ర గనుల శాఖల డిప్యూటీ డైరెక్టర్గా కొలువు చేసి ఒక సారు కూడా లంచాలు తీసుకునే ఆ సత్సంప్రదాయాన్ని కంటిన్యూ చేసిండంట. ఇక అంచెలంచెలుగా ఎదిగి ఒడిషా గనుల శాఖలున్న లంచావతారులల్లా టాప్ లెవెల్కు చేరిండట. అయితే అంతటి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది విజిలెన్స్ శాఖలకు కంప్లైంట్ చేసిరట. ఇక వాళ్ళంతా సారు ఇంటి మీద దండయాత్ర చేసి విజిలెన్స్ దాడుల హిస్టరీల ఇంతటి గణాపాటిని మేమైతే ఎన్నడూ చూడలేదని సారు పేరు మీద కొత్త రికార్డులు రాసే పనిలో పడ్డరట. ఆహా, చూస్తున్నారా ఈ నోట్ల గుట్టలను? ఒక్కతాన పోగేస్తే చిన్నపాటి గుట్టోలుగే తయారైతట్టే ఉన్నాయి. మరి గనుల శాఖల కొలువు చేస్తున్నప్పుడు ఆ శాఖ అంతా గర్వపడే లెవెల్లో ఉండాలన్నా వద్దా లంచాలు? అదే పని చేసినట్టున్నాడు ఈ సారు పేరు దేవబ్రత మహంతి అట. ఒడిషా కటక్ సర్కిల్లో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తుండట. అయితే విధి నిర్వహణలో భాగంగా ఒక మైనింగ్ కాంట్రాక్టర్ తాన 30,000 లంచం తీసుకుంటా పట్టుబడ్డట విజిలెన్స్ శాఖలకు. ఇక అక్కడి తీగలాగితే భువనేశ్వర్లున్న సారింట్ల నోట్ల కట్టల డొంక కదిలింది గీతీర్ల. బీరువాల నిండా బ్రీఫ్ కేసులు, బ్యాగుల నిండా కట్టలట. మొత్తం 4 కోట్ల మీన్నే లెక్క తేలినాయి అటుల్లో. ఇక చూసుకోర్రి, మిషన్లు తెప్పించి నిన్న పొద్దుగాలటి సంధి విజిలెన్స్ అధికారులంతా మిషన్ల లెక్క పనిచేసుకుంటా బంగారాలు ఎంతున్నాయో, ఏడేడ ఎన్ని భూములు కొన్నాడో, ఎన్ని బంగ్లాలు సొంతం చేసుకున్నాడో ఆ లెక్క కూడా తెలిసే పనుల పడ్డారట విజిలెన్స్ శాఖోళ్ళు. ఇంతగణం లంచం పైసలు పోగేసిందంటే ఎన్ని గుట్టలు ఎన్ని గనులను తవ్వుకునేందుకు అడ్డదారుల పర్మిషన్లు మంజూరు చేసి పాడేండు. ఈయనొక్కడే ఇంతగణం పోగేసిందంటే ఇదే శాఖల ఈయన కింద ఈయన పైన పనిచేసేటోళ్ళు ఊకుంటారా? దొంగలు ఊర్లు వంచుకున్నట్టు వాళ్ళ వాటా వాళ్ళకు చేరే ఉండొచ్చు.
పల్లె పని వాళ్ళ ఇండ్ల మీద కూడా పడితే ఆడ కూడా చిన్నయో పెద్దయో గిసొంటి నోట్ల గుట్టలు బయటపడతాయి. సారు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పాపం ఒక్కనే బలైతున్నా అనే బాధ ఉంటుంది కదా మరి. కానీ సర్కారు ఉద్యోగం అంటే లంచం తీసుకున్నాడు అనేది అపాయింట్మెంట్తో పాటే పెట్టిన ప్రాథమిక విద్య అన్నట్టు తయారవుతున్నారు. ఎందుకో మరి ఈ తీర్లా లంచం తీసుకుంటే ఉద్యోగం పోతుందన్న భయం ఉంటే బాగుండు. అసొంటి భయాలేం లేవు కదా, అందుకే ఇష్టమే రాజ్యం అన్నట్టు నడుస్తుంది. అదేందో పనికొచ్చేటి పనికి రాని అయినయి కాని అన్ని తీర్ల చట్టాలు చేస్తున్నారు, చట్టాలలా మార్పులు చేస్తున్నారు. కానీ బ్రహ్మరాక్షస అసొంటి లంచాల కట్టడికి మాత్రం కఠినమైన చట్టాలు పట్టుకొస్తలేరు కేంద్ర రాష్ట్ర సర్కారోళ్ళు. అని అనుకోవట్టిండ్రు ఈ ముచ్చట చూసిన మందంతా. ఓరి వీళ్ళ పైత్యం పాడుగాను ఈ నడుమ కోటులతోటి నాన్న పులి కథ ఆట ఆడుకుంటున్నట్టున్నారు కదా. ఎవలో ఊరు పేరు తెలియని శీతవగాళ్ళు ఇగో మెయిలు అగో బాంబు అన్నట్టు వరుసగా వారం 10 రోజుల సంధి ఇటు తెలంగాణ అటు ఏపీలున్న కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిస్తున్నారట. ఏహే అంత వట్టి ముచ్చట్నే అని తీసి పారేస్తుందా? పుసుక్కున మ్యాటర్ సీరియస్ అయితే ఎట్లుంటుందని ఫైళ్ళు నల్ల కోట్లు చేతులు పట్టుకొని పరుగు తీస్తున్నారు వకీళ్ళు జడ్జిలంతా. నిన్న హైకోర్టుకు నాంపల్లి సిబిఐ కోర్టుకు అదే జరిగిందట. మళ్ళా మొన్నటిదాకా గాలి మూటలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చే ముచ్చట్లు నడిచినాయన్న ముచ్చట విన్నాం కదా. ఇక ఇప్పుడు టార్గెట్ కోర్టుల దిక్కు పెట్టినట్టు శీత్వగాళ్ళు హైకోర్టుల నాంపల్లి సిబిఐ కోర్టుల బాంబు పెట్టినామని బెదిరింపు మెయిల్ పంపిరట బద్మాషిగా లెవెలో. ఇక ఎట్లుంటది బాంబు అంటే భయం. వకీళ్ళు జడ్జిల కాడికి అందరు బయటకు ఉరికొచ్చిరట. వెంటనే డాగ్ స్క్వాడ్లు బాంబ్ స్క్వాడ్ వాళ్ళకు మతలా అందిస్తే డబ్బున ఉరికొచ్చి కోర్టులన్నీ జలడబట్టిరు. కానీ బాంబులు లేవు, బెండకాయలు లేవు, అంతా ఒట్టి బెదిరింపులేనని తెలిసిరు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు. వారంలో ఇది 3వసారట. మొన్న వారం కింద కూడా ఇదే నాంపల్లి సిబిఐ కోర్టుకు బెదిరింపు వచ్చిందట. మొన్నటికి మొన్న అనంతపురం హిందూపురం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిందట. మేము తమిళనాడు ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థలం హిందూపురం కోర్టుల బాంబు పెట్టినామని బెదిరించుకుంటా లెటర్ పెట్టిరట. జిల్లా జడ్జి ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఈరోజు 11:55 అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు పేల్చేస్తామని చెప్పి తమిళనాడు సంబంధించిన ఎల్టీటీఈ సంస్థ నుంచి ఆర్డీఎక్స్ పెట్టినాము, కోర్టు ఛాంబర్లో పేల్తాయని చెప్పి మెసేజ్ రావడం వల్ల వెంటనే హిందూపురంలో ఉన్న క్లర్కులు, లాయర్లు, కక్షిదారులంతా మేము కూడా వెంటనే బయటకు వచ్చినాము. కానీ పొద్దంతా లెంకినా బాంబు లేదు, గీంబు లేదని తేలింది. అయితే అదే నాడు రాజమండ్రిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందట. సరిగ్గా 12:05 బాంబు వెళ్తే చూసుకోరని బెదిరించారట. ఇంకా చూడు, ఒకేలా అది ఫెయిల్ అయినా మానవ బాంబు మీ కోర్టులకు ఎంటర్ అయితే చూసుకోమనే బెదిరించారట. అదే 18 తారీఖు నాడు కరీంనగర్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఆడ కూడా ఏం లేదని తేలింది. మరి ఇట్లా వట్టిగా ఎందుకు ఇట్లా తొండాట ఆడుతున్నారో అర్థమైతలేదు. కోర్టు వాయిదాలను తప్పించుకుంటేందుకు కోర్టు టైంను వేస్ట్ చేసి డైవర్ట్ చేస్తేందుకు కావాలని ఎత్తురు రాయవాలన్నా, లేకపోతే ఒట్టొట్టిగా బెదిరించి తర్వాత నిజంగా ఏదన్నా చేస్తారా అన్న సంగతి కనిపెట్టాలని పోలీసు వాళ్ళను మస్తు డిమాండ్ చేస్తున్నారు వకీళ్ళు, జడ్జిలంతా. కానీ అందరినీ భయపట్టే కోర్టులనే భయపట్టిస్తున్నారంటే ఇదేదో అర్రీబుర్రీగా తీసుకోవాల్సిన వ్యవహారం అయితే అసలే కాదనిపిస్తుంది. ఊకుంటే నెత్తి మీదెక్కి నాట్యం చేస్తే ఉన్నారు ఎవరో ఆ బెదిరింపు మెయిల్స్ పంపేటోళ్ళు. మరి తెలంగాణ అంతటా నిన్నటి సంధి ఇంటర్ పరీక్షలు సురువైనాయి కదా నోళ్ళ. ఇక పిల్లగాళ్ళంతా కష్టపడి చదివిందంతా యాద్ చేసుకుంటా పరీక్షలు రాసుడు మొదలుపెట్టిండ్రు. అయితే చదువుకున్న ఆ పరీక్షలు రాసుడే కష్టం అంటే సరిగ్గా నిన్ననే కన్న తల్లి సావు రూపంలా గీ బుజ్జికి డబల్ పరీక్ష పెట్టిండు ఆ దేవుడు. పగోళ్ళకు రావద్దోళ్ళకి గీసొంటి పరీక్షలు. ఏం పరీక్షలు పెడతాడో ఏందో నోళ్ళ దేవుడు సల్లగుండా. సరిగ్గా ఇంటర్ పరీక్షలు సురువైన నాడే కన్న తల్లిని గొంట పోయి 2 పరీక్షలు ఒక్కనాడే పెట్టిండు గీ బుజ్జికి. సిరిసిల్ల జిల్లా మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీలుండే కనకాల అనూష అనేటామె అప్పుల బాధలు భరించలేక కాల్వల దుంకి కాలం చేసింది. అయితే అనూష పెద్ద బిడ్డ గీ రమ్యశ్రీకి సరిగ్గా నిన్ననే ఇంటర్ పరీక్షలు మొదలైనయి. ఓ దిక్కు కన్న తల్లి కాలం చేసింది, ఇంకో దిక్కు ఇంటర్ పరీక్ష రాసేది ఉన్నది. ఇటు సెంటిమెంటు అటు ఫ్యూచరు. ఏం చేయాలో తెలియక తనలాడిందట బిడ్డ. ఎట్లయితే అట్లా పోయినోళ్ళు వాపస్ రారు కదా బిడ్డ, పోయి పరీక్ష రాసిరాపో అని ధైర్యం చెప్పి పంపిస్తే గుండెలకెళ్ళి దన్నుకొస్తున్న ఏడుపును దిగమింగి పోయి పరీక్ష రాసొచ్చిందట.
అటు ఆ పరీక్ష ఇటు ఈ పరీక్ష ఎంత మెంటల్ ప్రెషర్ భరించిందో ఆ పరీక్ష రాస్తున్నంతసేపు. పాపం కదనోళ్ళ. ఇంటికొచ్చినాక ఆఖరి కార్యం పూర్తి చేసిర్రు. పుట్టేడు దుఃఖంలో కూడా పరీక్ష రాసొచ్చిన ఈ బుజ్జికి ఇంకింత గుండె ధైర్యం ఇచ్చి పరీక్షలన్నీ పాస్ అయ్యేటట్టు చేయి దేవుడా అని ఆఖరి కార్యానికి వచ్చిన వాళ్ళంతా ఒక్క తీరుగా కోరుకున్నారట దేవుణ్ణి. దవాఖాన్లల్లా రోగులకు ఆపరేషన్లు చేయాలన్నా, చిన్నపాటి దెబ్బలకు కుట్లేయాలన్నా సరిపోను లైట్లు ఎల్తురులు పక్కా ఉండాలి కదా వాళ్ళ. అంతెందుకు పేషెంట్లకు సూదియాలన్నా, మందుల చిట్టీలు రాయాలన్నా చీకట్ల రాయేస్తుందా చెప్పుర్రి. అయితే ఏలూరు జిల్లా వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సిబ్బంది మాత్రం కరెంటుతోటి అక్కిరే లేకుండా సిమ్మ చీకట్లనే ఆపరేషన్లు ట్రీట్మెంట్లు చేస్తున్నారట గీ తీర్లా. వారేవా ఏలూరు జిల్లా వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బంది కళ్ళు చాలా షార్ప్ అండ్ స్పెషల్ ఉన్నట్టున్నాయి కదా. ఫ్లడ్ లైట్ల సొంటి లైట్లు పెట్టి ఆపరేషన్లు చేసుకుంటా మంచిగున్న కళ్ళను ఖరాబ్ చేస్తున్న డాక్టర్లు ఉన్న ఈ కాలంలో అసలు కరెంటుతోని పనే లేకుండా ఎట్లా వైద్యం చేస్తున్నారో చూడు. మొన్న రాత్రి ఈదరగాలి దుమారం లేచి ఆడాడ వానలు పడే కదా, ఆ దెబ్బకు కరెంటు పోయిందట. అదే టైంకు ఎమర్జెన్సీ కేసులు వస్తే సెల్ ఫోన్ల లైటు ఫ్లాష్ లైట్లు పెట్టుకొని సర్జరీలు చేసిరు డాక్టర్లు. ల్యాబ్ టెస్టులు చేసుడు, మందుల చిట్టీలు రాసుడు అంతా చీకట్లనే జరిగిపోయింది. దవాఖానా సిబ్బంది కళ్ళు అందరి కళ్ళ లెక్క కాకుండా సిమ్మ చీకట్లో కూడా పట్టాపగటీలు చూడగలిగేటట్టు ఏమన్నా నైట్ విజన్ పవర్ ఉందా ఎట్లా అనిపిస్తుందిలే. ఏం చెప్తారు మరి, కరెంటు లేని కాడ ఫోన్ లైట్లే ఫ్లడ్ లైట్లు అయినట్టు దవాఖాన్ల కరెంటు పోతే ఫోన్ లైట్లతోనే పని కానిచ్చిరు మొన్న. అయితే మొన్న ఒక్కనాడే కాదు, అప్పుడప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ కావాలన్నట్టు ఇక్కడ సిబ్బందికి. పేషెంట్ కి తల మీద కొంచెం గాయం తగలడం వల్ల 4 కుట్లు వేయడం జరిగింది. వైద్యం అంతా అంటే కరెక్ట్ గానే జరిగిందండి. హాస్పిటల్ కూడా కొంచెం వాటర్ది లీకేజ్ అది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు అయితే ఉంటూ ఉన్నాయి. పేషెంట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా వసతులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇటువంటి ప్రాబ్లం మళ్ళా రాకుండా చూస్తామంటుండు సార్ గాని దవాఖానాల కరెంటు పోతే జనరేటర్ల సౌలత్ ఖచ్చితంగా ఉండాలన్న ముచ్చట మాత్రం చెప్తలేడు సారు. కనీసం శాంటి పిల్లగాలు బాలింతల సుంటోళ్ళు ఉన్న రూమ్లలో ఛార్జింగ్ లైట్లన్నా దిక్కు లేనట్టున్నాయిగా. మరి దవాఖాన అంటేనే ఎమర్జెన్సీ నాయే, గిసుంటి తావుల ఏర్పాట్లు సరిగ్గా లేకుంటే ఎట్లా అని ముక్కిరిస్తున్నారు వచ్చిన పేషెంట్లు. కానీ ఏ మాటకా మాట అన్ని సౌలతులు చక్కగున్నా మెడికల్ నెగ్లిజెన్సీ తోటి కుడి కంటికి చేయవలసిన ఆపరేషన్లు ఎడవ కంటికి చేసుడు, కుడి కాలుకు చేయవలసిన ట్రీట్మెంట్లు ఎడవ కాలుకు చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో ఫోన్ లైట్ల ఎల్తుర్లో కూడా ట్రీట్మెంట్ చేసే గిసొంటి డాక్టర్లు మెడికల్ సిబ్బంది చూపెడుతున్న డెడికేషన్ అయితే మెచ్చుకోవాల్సిందే కదా. ఈ నడుమ డాంబర్ రోడ్లు పోసే కాంట్రాక్టర్లను చాలా డీల పడేస్తున్నారు. అసలు నెగలనిస్తలే లేరు కొంతమంది. అయితే ఇట్లా రోడ్లు పోయంగానే అట్లా వచ్చి రాళ్లతోటి గీకి కట్టెలతోటి గెలిగించి అప్పటికప్పుడే కొత్త రోడ్డు కథ అంతా బయటపడిస్తున్నారు. పబ్లిక్ అంతకే ఉన్నారు, పడిరాని పార్టీల లీడర్లు అంతకే ఉన్నారు. మనతానే కాదోళ్ళ ఒకళ్ళని చూసి ఇంకోవాలన్నట్టు అంతటా రోడ్ల గుత్తేదారుల మీద పగబట్టినట్టే చేస్తున్నారు. ఇక చూడుర్రి, అధికార పార్టీ లీడర్ అయి ఉండి కొత్త రోడ్డును ఎట్లా పొక్కిలి చేస్తుందో గీ కమలం పార్టీ మేడం గారు. పార పట్టుకొని కొత్త రోడ్డును పెక్క దోవుతుంది చూడు. యూపీ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా ఖగా నియోజకవర్గానికి ఎమ్మెల్యే పేరు కృష్ణ పాశ్వాన్. రోడ్డు పోసి 2 రోజులన్నా కాలేదట, కానీ ఇట్లా పార పట్టి దోవుతుంటే ఉష్కే కంకర లేచి వచ్చినట్టే కిందున్న మట్టి కాడికెళ్ళి లేచి వస్తుంది మొత్తం. వీళ్ళు ఊసిపోతారు, 4 రోజులలో మళ్ళీ ఊసిపోతుంది అని తవ్వి చూపెడుతుంది ఇట్లా. అయితే ఈ రోడ్డును దవ్వేతందుకు పారలు గడ్డపారలతో పని ఉండదు. ఏళ్లతోటి కెళ్ళగిచ్చినా లేచొస్తుందన్న సంగతి తెలియదో, చేతులకు డాంబర్ అంటుకుంటుందని పార తీసుకుందో గాని ఈ మేడం అపోజిషన్ పార్టీ కాదట, అధికార కమలం పార్టీ ఎమ్మెల్యేనే. అంటే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళే వాళ్ళ పని చేస్తున్నారు. అది చూసిరు కదా. ఇక ఇది రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లాల. జస్ట్ ఏళ్లతో లేపుతుండు కొత్తగా పోసిన రోడ్డును అన్న. ఇక ఇదేమో యూపీ రాష్ట్రం మహబూబా కాడ. పది రోజులుంటే మా ఎక్కువ ఈ రోడ్డు అనుకుంటా పెచ్చులు లేపి చూపెడుతున్నారు చేతులతోటే. ఇక ఇది కూడా అదే యూపీ రాష్ట్రం ఝాన్సీ కాడ.
అయితే ఇప్పుడు చూపెట్టిన ఈ వీడియోలన్నీ ఎప్పుడో పాతవి కావు. ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియాకి ఎక్కిన కొత్త వీడియోలే. అంటే కొత్తగా వస్తున్న రోడ్ల క్వాలిటీ ఇంత చక్కదనాలు ఉంటుందన్న సంగతి జనాలకు మంచిగా అర్థమవుతుందన్నట్టు. ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలను చూసి వీళ్ళ ఊర్ల పండి కాంట్రాక్టర్లు వస్తున్న రోడ్లను కూడా ఏళ్లతోటి చేతులతో లేపుకుంటా వీడియోలు తీసి పెడుతున్నారు జనాలకి. ఇట్లా నిన్నీయాల చూసి తెలివికి వస్తున్నారు. కానీ మన దేశంలో రోడ్లు అంటేనే ఇట్లా బందోబస్తు చేసే పద్ధతి ఎప్పటి సొందో నడుస్తుంది నాయ. ఇట్ట కాకుండా 5-10 ఏళ్ళు గుంతలు లొంతలు పడకుండా గట్టిగా ఉండే రోడ్లు పోస్తే కొత్తగా రోడ్లు పోసే కాంట్రాక్టులు ఏడ మంజూరైతాయి. కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు, లంచగొండి లీడర్ల కీసలు ఎట్లా నిండుతాయి ఏం కథ మరి? అసలు ముచ్చట తెలియదు జనాలకు. మోసాలు పాడుగాని వల్ల ఎన్నెన్ని తీర్ల మోసాలు జరుగుతున్నాయో లోకం మీద. తెల్లారి లేస్తే కల్తీలు, నకిలీలు, మోసాలతోటి మందిని ముంచబట్టే. దేవుని ప్రసాదాల కాడికెళ్ళి పిల్లలు దాగే పాల దాకా అన్ని తీర్ల కల్తీలే కాబట్టే. ఇంతకు మళ్ళేం కల్తీ ముచ్చట పట్టుకొచ్చినావు? ఎసోంటి మోసం బయట పెడుతున్నావు అంటారా? పెయ్యికి బలాన్ని ఇస్తాయని అందరూ కాయిస్తోడు తినే ఖర్జూర పండ్ల ముచ్చట పట్టుకొచ్చిన వల్ల మనకు తెలియకుండా ఏం చేస్తున్నారో చూసి తెలుసుకోర్రీగా. పైన పటారం లోన లొటారం, మీద మిటమిట లోన లొటలొట అన్నట్టే మందిని నిండా ముంచుతున్నారు కదా బద్మాషోళ్ళు. ఇక చూడు ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాళ్ళ కాడికెళ్ళి ముద్దుగా కూర్చొని బాక్సులలో ఖర్జూర పన్నులు ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారో. ఇంట్లో తప్పేముంది, అందంగా కనబడుతున్నాయి కదా అందరు కొనక్క తినేది అంటారేమో. 30 రూపాయల కిలో దొరికే నాసి రకం ఖర్జూర పండ్లను 200 రూపాయలకు కిలో రేటున్న బాక్సులలో పెట్టి నింపుతున్నారట. అంటే బాక్సుల మీద అవపడే బొమ్మలు వేరే, లోపటున్న మాల్ వేరే అన్నట్టు. కొనటోళ్ళకి ఎట్లా తెలుస్తుంది? డబ్బాల మీద అవపడే బొమ్మలు ఉండేసంటి ఖర్జూర పండ్లే లోపట ఉంటాయి కావచ్చు అనుకొని కొనకపోయి ఓపెన్ చేసినాక తేడా ఉందని గుర్తుపడతారు కావచ్చు. కానీ మళ్ళా వాపస్ అయితే ఇయ్యరు కదా, ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. అగో అట్లా నడుతుందట యూపీ రాష్ట్రం మొరాదాబాద్లా ఈ ఖర్జూర పండ్ల దందా. ఈ రంజాన్ నెలంతా ఖర్జూర పండ్లు ఎక్కువ అమ్ముడైతుంటాయి కదా, ఇక గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు ఇట్లా ప్యాకింగ్ చేసి మందిని దోసుకుంటున్నారట. ఎవరో వీడియోలు తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే 96 క్వింటాల మాల్ దొరకబట్టి ఈ దొంగ దందా ఏపిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసిరట. అదట్లుందా? ఇక అదే యూపీ రాష్ట్రం కాన్పూర్లో ఇంకా డేంజర్ ముచ్చట బయటపడ్డది. 2022లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పాత ఖర్జూర పండ్ల బాక్సుల మీద ఎక్స్పైరీ డేట్లు మార్చి మార్కెట్లో సప్లై చేస్తున్నారట ఇంకొందరు బద్మాషిగాళ్ళు. పైనున్న డేట్ల ప్రింట్ల మీద స్టిక్కర్లు అంటేసి 2026 దాకా ఎక్స్పైరీ టైం ఉన్నట్టు కొత్త స్టాంపులు, స్టిక్కర్లు అంటేస్తున్నారట. ఈ ముచ్చట తెలవగానే గోదాం మీద దాడులు చేసి 10 క్వింటాల ఖర్జూర పండ్ల బాక్సులను దొరకబట్టారు కాన్పూర్ పోలీసోళ్ళు. సూడిగా ఎసెంటి మోసాలు చేస్తున్నారో బద్మాషిగాలు పైసల కోసం. మందిపానాలు ఆగమైనా సరే అన్నట్టు తయారవుతున్నారు. ఖర్జూర పండ్లు తింటే రక్తం పడుతుంది, పుష్కలంగా ఐరన్ దొరుకుతుంది అని కొనుక్కొని తిందామంటే పైసలు పెట్టి పాయిజన్ కొనుక్క తినే కథ చేస్తున్నారు బేవారసుగాళ్ళు. అగో అది మీది మెరుగులు చూసి మోసపోకుండా కొనుక్కోరు మరి. అన్ని ముచ్చట్లు చెప్పినా కానీ ఇంకొక వార్త ఉంది, గది కూడా చూసేద్దుమా? ఇల్లుగాలు ఒకటి ఏడిస్తే బీడికి నిప్పు కావాలని ఇంకోటి ఏడిచిండు అన్నట్టు అవి గట్టనే ఉంది. గీడ పల్టీ కొట్టిన లారీల కాడ పునుకులాడుతున్న పబ్లిక్ కథ కూడా. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దివేపల్లి కాడ చేపల లోడుతో పోతున్న లారీకి ఇగో బొలేరోకు టక్కరైంది. బొలేరో బండి ఖాళీగానే పోతున్నట్టుంది. ఇటు పచ్చాపల లోడుతో పోతున్న లారీ పక్కకు కయ్యల పల్టీ కొట్టి పడిపోతే చూడు పండుగ చేసుకుంటున్నారు జనాలు. అబ్బబ్బబ్బబ్బా బొచ్చెలు, రవ్వులు, జలశాపలు ఎక్కున్నట్టున్నాయి కదా మొత్తం. ఇక ఒక్కొక్కరికి పండుగే. ఇగో ఈ అక్క అయితే మార్కెట్లో పచ్చాపలు అమ్మేటోళ్ళు కనుక కుప్ప పోసినట్టు కుప్పే పోగేసిందిగా అన్ని. కొంతమంది గోనె సంచులు నింపుకపోతుంటే ఇంకొంతమంది లారీలకెళ్ళి కింద పడ్డ థర్మకోల్ బాక్సులనే వేసుకపోయారు. తొవ్వంటే పోయేటోళ్ళు వచ్చేటోళ్ళంతా ఉరుకొచ్చి పోటీలు పడి ఎగబడి అందిన కాడికి అందుకపోయారు. ఇహ ఒక్కొక్కరు 5-6 కిలోలు 10 కిలోల దాకా పట్టుకపోతున్నారు పో. ఇంకేందిగా చేపల పులుసు, చేపల ఏపుడు, చేపల ఫ్రై, చేపల రోస్టు, ఇంకా మిగిలితే చేపల తొక్కు కూడా పెట్టుకొని పచ్చాపల పండుగ చేసుకుంటారు కావచ్చు. కడపకి వెళ్ళి విజయవాడకు పోతున్నాయట ఈ చేపల లోడు బండి. పాపం 2 బండ్ల డ్రైవర్లకు గట్టిగానే దెబ్బలు తాకినాయట. ఎట్టుందో పరిస్థితి గాని అర్ధగంటల లారీ లోడు చేపలను ఒక్క చేప కూడా లేకుండా మాయం చేసి మస్తు మానవత్వం చాటుకున్నారు వీళ్ళైతే. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.